మన మీద ఎంత కోపంతో కక్షతో ఉన్న వాళ్ళకైనా సరే మనం మనస్సు మార్చుకుని కాస్త ఉపకారాలు కాదు సేవ చేయగలిగితే వాళ్ళ మనస్సు మన పట్ల కరుగుతుందండి. ఆ కక్షకి వాళ్ళు కారణం కావచ్చు, మనము కారణం కావచ్చు, ఏదైనా వదిలేయండి ఆ విషయం. దానికి ఉదాహరణ కుంతీదేవి. జీవితం అంతా నానా కష్టాలు పడింది ఆవిడ. ధర్మరాజు రాజ్యానికి వచ్చాడు, 36 ఏళ్ళు పరిపాలించాడు. భారత యుద్ధం అయ్యాక 2వ ఏట మొదలెట్టింది వాడు, నేను వెళ్ళిపోతాను కాశీకని. రాజ్యానికి వచ్చి ఏడాది కాలేదు, నేను వెళ్ళిపోతానంది. ఎందుకని? ధృతరాష్ట్రుడు గాంధారి వనవాసానికి వెళుతున్నారు, వాళ్ళతో పాటు నేను వెళ్ళిపోతానంది. ఆశ్చర్యపోయాడు ధర్మరాజు. భీముడైతే కోప్పడ్డాడు, అమ్మా నువ్వు ఎప్పుడు వెర్రిబాగులు దానివే, ఏమిటిది మాకు అర్థం కావట్లా, కర్ణుడంతటి వాడిని కడుపున పెట్టుకున్నావు, మాకు చెప్పలేదు ఇక్కడ, ఏమిటిది నీ జీవితం అసలు, నువ్వు బాగుపడ్డావా పాడయ్యావా, మమ్మల్ని పాడు చేసావు, కర్ణుడిని కంటావా, మాకు చెప్పవా, ఇంత భయంకర యుద్ధం జరిగింది ఈ కారణం వల్లనే కదా, మాకు ముందే చెప్పుంటే వాడు కాళ్ళు ఎట్టుకుని వాడినే రాజుని చేసేవాళ్ళం కదా, మాకెందుకు